హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూశారు కదా. ఒక నార్మల్ బడ్జెట్ ఫోన్లో మీరు 100% గ్యారంటీడ్గా మంచి ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్లో ఉండే ఆడియో పర్ఫార్మెన్స్ బూస్ట్ చేసుకొని మ్యూజిక్ హయ్యెస్ట్ క్వాలిటీలో ఎలా ఎంజాయ్ చేయాలో మీకు చూపిస్తాను. ఇది ఎస్పెషల్లీ ఆడియో ఫైల్స్ అంటే మ్యూజిక్ పిచ్చోళ్ళు, మ్యూజిక్ లవర్స్ కోసం ఈ వీడియో. కాబట్టి డెఫినెట్లీ లైక్ కొట్టేయండి, ఎందుకంటే ఈ వీడియోకి 5,000 లైక్లు దాటినాయి అనుకోండి. ఈరోజు నేను అన్బాక్స్ చేసే ప్రోడక్ట్ మన సబ్స్క్రైబర్స్లోంచి ఎవరికో ఒకరికి ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. కాబట్టి లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడు, ఇలాంటి టాపిక్స్ పైన వీడియోస్ వచ్చినప్పుడు మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్స్ వస్తాయి. అయితే ఈరోజు ఈ వీడియో టాపిక్ మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ పార్ట్ మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే హెడ్ ఫోన్ జోన్ మనకు ఒక ప్యాకేజ్ పంపించింది. ఇందులో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా 5,000 లైక్లు దాటితే ఈ ఐటమ్ నేను మన సబ్స్క్రైబర్స్లో ఎవరికొకరికి పిక్ చేసి ఇచ్చేస్తాను. ఇంకా వాళ్ళ దగ్గర ఇలాంటి బడ్జెట్ మొబైల్స్ ఉంటే వాళ్ళు కూడా ఫుల్ హై క్వాలిటీలో మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. అందుకే వీడియో మజా వస్తుంది. షేర్ చేయండి, అట్లనే అందరికీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి, ఎందుకంటే మనకు తొందరగా లైక్స్ రీచ్ అయితే తొందరగా ఈ ఐటమ్ గెలుచుకోవచ్చు కదా. ఇప్పుడు మనం లేట్ చేయకుండా హెడ్ ఫోన్ జోన్ వాళ్ళు ఏం పంపించారో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ మనకి హెడ్ ఫోన్ జోన్ నుంచి వచ్చిన స్పెషల్ ప్యాకేజ్. వీళ్ళ దగ్గర చాలా రేంజ్ ఆఫ్ హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ అన్నీ ప్రీమియం ఫైన్ క్వాలిటీ అన్నీ అవైలబుల్ ఉంటాయి. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. బాక్స్ ఓపెన్ చేయగానే పై కవర్ పైన హెలో ఆడియో ఫైల్స్ అని రాసేసి ఒకటి నోట్ కూడా వచ్చింది, ఒక కార్డ్ లాంటిది. దానిపైన చిన్న డాక్ ఒకటి కనపడుతుంది. ఇంకా మ్యాటర్ అంటే వీళ్ళు ప్రతిసారి మొత్తం ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అంతా ఇట్లా ప్రింట్ చేసి పంపిస్తారు. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే వీడియో ఇక్కడ పాజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర అన్నీ అంటే ఇది ఈ స్పెషల్ డాక్ 2000 లోపు ప్రైస్లో అందరికీ అందుబాటులో ఉండేలాగా వాళ్ళు లాంచ్ చేశారు. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయని రాసుంది అందులో. అవన్నీ మీరు వీడియో పాజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇవి 2 ఐటమ్స్ మనకు పంపించారు. ఒకటి ఇది కేస్ వచ్చింది, క్యారీ కేస్. ఆ తర్వాత చూద్దాం. మనం ఫస్ట్ డాక్ చూద్దాం ఇది, ఎందుకంటే హెడ్ ఫోన్ జోన్ ఇంకా డీడీ హైఫై బ్రాండ్ ఇద్దరు కలిసి కొలాబరేట్ చేసి ఇది లాంచ్ చేశారు. వీళ్ళు ఈ మధ్య వేరే బ్రాండ్స్ తోటి కొలాబరేట్ చేసి మంచి ప్రోడక్ట్స్ తెస్తున్నారు. ఇది హై రెస్ డాక్ అని దానిపైన రాసుంది. మోడల్ వచ్చేసి TC35 హెచ్జెడ్ హై రెస్ డాక్. ఇక్కడ మీరు చూడొచ్చు బోత్ సైడ్స్ అదే రాసుంది. ఇంకా స్పెసిఫికేషన్స్ అంటే ఈ డాక్లో మీకు 3.5mm మీకు జాక్ ఉంది. డైరెక్ట్ మీరు ఇయర్ ఫోన్, హెడ్ ఫోన్ వైర్డ్ పెట్టుకోవచ్చు. USB-C ఇంకో సైడ్ ఉంది. ఇంకా ఇందులో ఎంట్రీ లెవెల్ CX31993 సినాప్టిక్స్ ఇన్కార్పొరేటెడ్ వాళ్ళది, అంటే కొనెక్సెండ్ది చిప్ ఉంది. ఇంకా మ్యాక్స్ 97220 అనలాగ్ డివైసెస్ది ఆడియో హెడ్ ఫోన్ యాంప్లిఫైర్ సెక్షన్ ఉంది. 65 మిల్లీవాట్స్ పవర్ అవుట్పుట్, 32 ohms పైన, 9 సెంటీమీటర్ దాని లెంత్ ఉంది. 13 గ్రామ్సే వెయిట్, చాలా లైట్ వెయిట్. ఈరోజు మనం దీని అంటే బిల్ట్ క్వాలిటీ, లుక్స్, ఇంకా మెయిన్ ఆడియో పర్ఫార్మెన్స్, అది కూడా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పైన ఎలా పనిచేస్తుంది అది చెక్ చేయాలి. మన టార్గెట్ అది. చూడొచ్చు మీరు అన్బాక్స్ చేయగానే ఫోమ్లో నీట్గా పెట్టేసి వచ్చింది. ఒక సిలికా జెల్ ప్యాకెట్ వచ్చింది. యూజువల్లీ నేను అన్ని కాస్ట్లీ ఎక్విప్మెంట్స్లో కూడా సిలికా జెల్ ప్యాకెట్లు అన్నీ పెడతా ఉంటాను, ఎందుకంటే మాయిశ్చర్ తోటి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకేం లేదు బాక్స్లో, అంతే. ఇది ఒకటి కవర్లో ఏదో ఐటమ్ వచ్చింది, ఇది కూడా చూపించేస్తాను. నేను అనుకుంటా కన్వర్జన్ అడాప్టర్ ఇది, టైప్ సి నుంచి టైప్ ఏ, అంటే మీరు ల్యాప్టాప్కి కానివ్వండి, డెస్క్టాప్ పీసీకి అట్లా పెట్టి ఆడియో ఎంజాయ్ చేయడానికి. ఈ డాక్ అట్లా కూడా యూస్ చేయొచ్చు మీరు. సింపుల్ ఉంది, చిన్నది. అది 9 సెంటీమీటర్స్ లెంత్ ఉండేసి 2 సైడ్లో మీకు ఇటు సైడ్ 3.5mm ఆడియో జాక్ ఉంది. ఇంకా మొత్తం మెటల్ ఫినిష్ ఉంది, కంప్లీట్ సిల్వర్ కలర్లో. ఇంకా కేబుల్ కూడా మొత్తం సిల్వర్ కోటెడ్ కేబుల్ ఉండేసి మంచి ఫ్లెక్సిబుల్ ఉంది. ఇంకా ఇటు సైడ్ కూడా మెటల్ది ఉండేసి ఇక్కడ హెడ్ ఫోన్ జోన్ లోగో చూడొచ్చు, టైప్ సి పిన్ ఉండేసి, ఇటు సైడ్ మీకు డీడీ హైఫై ఇది కూడా లోగో ఉంది. అంటే ఇద్దరు కొలాబరేట్ చేసి లాంచ్ చేశారు కదా. క్వాలిటీ అదైతే చాలా బాగుంది. ఇది 1999 రూపీసే. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇంకా తక్కువ కాస్ట్లో కూడా మీకు డాక్లు దొరుకుతాయి, కాకపోతే మినిమం ఇంత ఉంటే క్వాలిటీ ఏంటంటే, ఇంకా నేను చెక్ చేసి మీకు చెప్తాను కదా డీటెయిల్గా. అట్లా మీరు అడాప్టర్లు పెట్టి కూడా పీసీకి, లేకపోతే ఇట్లా డైరెక్ట్ మొబైల్కి, లేకపోతే ఇంకో మీకు లైట్నింగ్ది కూడా అడాప్టర్ వస్తుంది, అలాంటివి కూడా పెట్టేసి మీరు ఐఫోన్కి అట్లా కూడా యూస్ చేయొచ్చు. ఇంకా నేను అన్ని కాస్ట్లీ ఫోన్స్కి, బడ్జెట్ ఫోన్స్కి అన్నిటికీ పెట్టి నాకు ఎలా అనిపించింది అన్ని డీటెయిల్గా చెప్తాను. ఇది క్యారీ కేస్ కూడా ఒకటి వాళ్ళు పంపించారు. వాళ్ళ దగ్గర ఇట్లాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి. డీడీ హైఫై బ్రాండింగ్, హెడ్ ఫోన్ జోన్ బ్రాండింగ్ ఇంకో సైడ్ ఉండేసి బాగుంది. ఫ్యాబ్రిక్ది జిప్పర్ కేస్ చాలా బాగుంది. ఇది నేను చెప్పాను కదా లైట్నింగ్ అడాప్టర్ కూడా ఇచ్చారు వాళ్ళు, అంటే మీరు ఇది పెట్టేసి ఐఫోన్కి కూడా పెట్టి యూస్ చేయొచ్చు. యూనివర్సల్ ఉంది ఇది, అన్నిటికీ యూజ్ వచ్చేలాగా డిజైన్ చేశారు ఈ డాక్. మంచి రీజనబుల్ ప్రైస్లో చాలామంది బడ్జెట్ మొబైల్స్ ఉన్నవాళ్ళు హయ్యెస్ట్ క్వాలిటీలో మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. మైక్ ఇంకా ఇన్లైన్ రిమోట్ వాటికి కూడా సపోర్ట్ ఉంది ఇందులో. అంటే మీ ఇయర్ ఫోన్స్లో ఒకవేళ మీకు రిమోట్ ఉండేసి మైక్రోఫోన్ ఉంటే కూడా కాల్స్ మాట్లాడడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఇట్లా మీరు కేసులో పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు.
ఈ ఐటమ్స్ అన్నీ నేను 5,000 లైక్లు దాటిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ నుంచి ఎవరినో ఒకరిని పిక్ చేసి ఇచ్చేస్తాను. అయితే టెస్ట్ చేస్తాను నేను రకరకాల మ్యూజిక్‌ల పైన, సాంగ్స్ పైన, మూవీస్ పైన అన్నిటికి గేమింగ్‌కి అన్నిటికి ఎట్లా ఉంది చెక్ చేసేసి డీటెయిల్‌గా కొంతసేపు యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తా. ఫ్రెండ్స్, ఈ మధ్య హెడ్‌ఫోన్ జోన్ మంచి పని చేస్తుంది. మొన్న రీసెంట్‌గా కూడా నేను ఒకటి అన్బాక్స్ చేశాను లైపర్ టెక్‌ది టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్. హెడ్‌ఫోన్ జోన్ ఇంకా లైపర్ టెక్ కొలాబరేట్ చేసి మంచి ప్రీమియం కేటగిరీ రీజనబుల్ కాస్ట్‌లో టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ లాంచ్ చేసింది కదా! ఈసారి కూడా హెడ్‌ఫోన్ జోన్ ఇంకా డీడీ హైఫై ఇద్దరు కొలాబరేట్ చేసేసి ఈ హెడ్‌ఫోన్ జోన్ వాళ్ళు అంటే వేరే వేరే బ్రాండ్స్ తోటి కొలాబరేట్ చేసి రీజనబుల్ కాస్ట్‌లో మంచి ఆడియో ఫైల్స్ కోసం చాలా ఐటమ్స్ లాంచ్ చేసేలాగా అనిపిస్తుంది. ఇది సెకండ్ ఐటమ్ వాళ్ళది. హైరెస్ డాక్ లాంచ్ చేశారు కదా! అది కూడా అండర్ 2000 రూపీస్ అంటే మంచిగా అనిపించింది నాకు. 1999 రూపీస్‌లో ఒక డాక్ అందుబాటులో అంటే ఆర్డినరీ కామన్ మ్యాన్ కూడా కొనుక్కునేలాగా. ఎందుకంటే మన ఇండియా జనాల గురించి వాళ్ళకి ఐడియా ఉంది. 1000-2000 కంటే వీళ్ళు ఎక్కువ పెట్టరు. ఇలాంటి ఐఈఎమ్స్ లోడ్ ఇలాంటి మొబైల్స్ దీని లోడ్ లేపలేవు. కాబట్టి మీకు మ్యాక్సిమం వాల్యూమ్ కూడా పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా రావు. ఆడియో క్వాలిటీ కూడా అంత రాదు. అయితే ఇది నాకు అంటే 2000 లోపు 1999 రూపీస్కి ఓకేనే అనిపించింది. ఇలాంటి బడ్జెట్ మొబైల్స్ తోటి మీరు పెట్టుకొని ఫుల్ హై క్వాలిటీ ఆడియో ఫైల్స్ అంటే మ్యూజిక్ పిచ్చోళ్ళలాగా క్రేజీ ఆడియో లవర్స్ లాగా ఫుల్ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు దీంట్లో. ఇట్లా అయితే నా ROG ఫోన్ 7 అల్టిమేట్ ఉంది కదా, ఈ ఫోన్కి కూడా నేను ఇందులో కూడా 3.5mm జాక్ ఉంది. దీనికి కూడా ఈ డాక్ పెట్టి డిఫరెన్స్ చూశాను. ఇంకా కొంచెం స్లైట్లీ బెటర్ అనిపిస్తుంది. ఇంకా అందులో పోతూ ఉంటే మీకు ప్రైస్ పెడతా ఉంటే క్వాలిటీ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. దాన్ని ఇంకా లిమిట్ లేదు. అందుకే ఆడియో ప్రోడక్ట్స్ కానివ్వండి, వీడియో కెమెరాస్ కానివ్వండి, ఏదైనా కానీ నెవర్ ఎండింగ్ ఈ టెక్నాలజీ. మళ్ళీ రేపు పొద్దున్న ఇంకోటి కొత్తది వస్తుంది. సార్ నిన్ననే ఇది చెప్పిండ్రు కదా, నేను ఇది కొనుక్కున్నా, మళ్ళీ ఈరోజు ఇంకోటి చెప్పిండ్రు అని అంటారు. ఇంకా దానికి నేనేం చేయాలి? సైంటిస్టులు, R&D ల్యాబ్లు, రీసెర్చ్లు నడుస్తూనే ఉంటాయి. ఈరోజు రాత్రి ఇంకో డాక్ కూడా రావచ్చు రేపు పొద్దున్న వచ్చేసరికి. కాబట్టి మనకి ఎప్పుడు వీలుంటే మన బడ్జెట్ని బట్టి అప్పుడు తీసుకోవడమే బెటర్. అయితే లైక్ కొట్టారు కదా, ఈ వీడియోస్ షేర్ చేయండి. ఎందుకంటే ఆడియో గురించి చాలామందికి క్రేజీగా పిచ్చి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఖుష్ అయిపోతారు ఇలాంటి వీడియోస్ చూస్తే. ఇంకా ఎవరన్నా గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కదా ఈ డాక్. నేను ఈ ఇన్ ఇయర్ మానిటర్స్ ఇవ్వట్లేదు, మీరు అంటే బై మిస్టేక్ అట్లా కూడా కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఈ వీడియోకి 5,000 లైక్లు వస్తే ఈ డాక్ ఇంకా దీంతో పాటు వచ్చిన ఇది హెడ్ఫోన్ జోన్ వాళ్ళు ఇచ్చిన క్యారీ కేసు, ఇంకా టైప్ A టు టైప్ C అడాప్టర్, ఇంకా లైట్నింగ్ టు టైప్ C అడాప్టర్, ఇవి 3 ఐటమ్స్ ఇచ్చేస్తాను. ఇది ఈ అడాప్టర్లు ఇంకా ఈ డాక్. ఈ నియర్ మానిటర్స్ ఇవ్వను. నాకైతే ఆడియో క్వాలిటీ మస్త్ అనిపించింది, బేస్ క్వాలిటీ అదంతా. 3.5mm ఆడియో జాక్ లేని వాళ్ళకి ఇది టైప్ C పోర్ట్లో పెట్టి ఆడియో జాక్ లాగా కూడా అట్లా కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఇందులో ఇంకో సపోర్ట్ ఏంటంటే మీకు ఇన్లైన్ రిమోట్ ఇంకా మైక్రోఫోన్ ఉన్న ఏమైనా ఇయర్ ఫోన్స్ కూడా కనెక్ట్ చేసి వాటి ఫీచర్ కూడా అంటే మైక్రోఫోన్ అవి కూడా వాడవచ్చు. ఇంకా మీరు దీనికి అడాప్టర్ పెట్టి లైట్నింగ్ అడాప్టర్ పెట్టేసి ఐఫోన్కి కూడా వాడచ్చు. టైప్ A అడాప్టర్ పెట్టి పీసీకి, ల్యాప్టాప్కి కూడా ఆడియో ఎంజాయ్ చేయడానికి వాడచ్చు. యూనివర్సల్ ఉంది, ఇది అన్నిటికీ పనికొస్తుంది. ఇది ప్రైస్ 1999 కానీ మీకు ఆడియో ఎంజాయ్ చేయాలంటే ఇంకా ప్రతి దానికి ఫోన్కి, ల్యాప్టాప్కి, పీసీకి దేనికైనా పెట్టి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా పెద్ద పవర్ కన్జంప్షన్లో కూడా పెద్ద తేడా ఏం లేదు. మీకు బ్యాటరీ కూడా అంత డ్రా ఏం చేయట్లేదు. కొన్ని డాక్లు ఉంటాయి బ్యాటరీని కూడా పీల్చేసుకుంటాయి, తాగేసుకుంటాయి. దాని పవర్ అంటే డాక్లో 2 చిప్లు ఉంటాయి కదా, అవి నడవాలంటే దానికి పవర్ కావాలి కదా, అయితే ఫోన్ నుంచే పవర్ తీసుకుంటాయి కదా, అంతేం తీసుకోవట్లేదు. పెద్ద డిఫరెన్స్. నేను ఒక 2-3 అవర్స్ అట్లా యూస్ చేస్తే ఒక 2% అట్లా బ్యాటరీ అంటే నార్మల్ రెగ్యులర్ యూసేజ్ కంటే ఒక 2% ఎక్కువ దిగింది అంతే, పెద్ద తేడా ఏం రాలేదు. ఎల్ఈడి ఇండికేటర్ కూడా అందుకే ఇవ్వలేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎల్ఈడి ఇండికేటర్ కూడా పవర్ డ్రా చేస్తుంది కదా వేస్ట్గా. ఇంకా హీటింగ్ కూడా పెద్దగా ఏం లేదు. కొన్ని డాక్లు ఇట్లా ముట్టుకుంటే వామ్గా ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర i5 గోలింక్ ఉంది, అది కొంచెం బాగానే అంటే ఇది 2% తీసుకుంటే అది 5-6% లాగి పడేస్తుంది ఫోన్ది పవర్. కొంచెం వామ్ కూడా అయిపోతుంది అది. కాకపోతే దాంట్లో ఆడియో క్వాలిటీ దీనికంటే ఇంకా బాగుంటుంది ఆ గోలింక్లో. కానీ 2,000 రూపాయలకి అండర్ 1999కి నాకు బెస్ట్ డాక్ అనిపించింది. ఏమంటారు ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? ఇది డీడీ హైఫై ఇంకా హెడ్ఫోన్ జోన్ కొలాబరేట్ చేసి లాంచ్ చేసిన కొత్త ప్రోడక్ట్ అండర్ 2000 రీజనబుల్ అంటారా? మీకు ఎలా అనిపించింది చెప్పండి. పవర్ అవుట్పుట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఇన్ ఇయర్ మానిటర్స్ లోడ్ పెద్ద ఓవర్ ద ఇయర్ హెడ్ఫోన్స్వి, వైర్డ్ హెడ్ఫోన్స్వి లోడ్ లేపాలంటే మీకు డాక్ కంపల్సరీ కావాల్సిందే. అయితే ఇది ఫ్రెండ్స్, మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన హెడ్ఫోన్ జోన్ నుంచి వచ్చిన డీడీ హైఫై ఇంకా హెడ్ఫోన్ జోన్ కొలాబరేట్ చేసి డిజైన్ చేసిన హైరెస్ డాక్. మీకు ఎలా అనిపించింది చెప్పండి. అట్లనే వీడియోని కొట్టేశారు కదా లైక్, ఎందుకంటే తొందరగా 5,000 లైక్లు రీచ్ అవ్వాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి మళ్ళీ వేరే వీడియోలో కలుస్తా. బాయ్.